ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 244వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత కుమారఖండములు ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు వారి కుమారుడు శ్రీ గణనాథనకు ప్రార్థన చేసి ఈ మహాపురాణముల గురించి వర్ణించదము అని తెలియజేసినారు అని తెలుసుకుంటున్నాం. ఒకానొక సమయమున నైమిషారణ్యమనందు నివసించుతున్నటువంటి ఆ సౌనికాది మహర్షులు అందరూ కూడా సూత మహర్షుల వారిని ఆ పార్వతీ పరమేశ్వరులైనటువంటి విశ్వజననీ జనకుల యొక్క దివ్యమైనటువంటి చరిత్రను గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు విశ్వ కళ్యాణ నిమిత్తమై బ్రహ్మనాథ సంపాదకమైనటువంటి ఈ మహాపురాణం గురించి ఏ విధంగా తెలియజేసినారు అని మనం ప్రతినిత్యము కూడా ఆ శివాని అనుగ్రహము చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ ముందుగా వక్రతుండ వక్రకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతివర్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ రోజున మనం మరలా బ్రహ్మదేవుడు ఏ విధంగా ఆ నారద మహర్షితో ఆ శివ భగవానుడు ఆ గణేష పూజా విశేష విధానముల గురించి తెలిపినటువంటి అంశముల తదుపరి అంశములను కూడా ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ నారద మునీంద్ర, ఈ విధంగా శివుడు అయినటువంటి మహాత్ముడు అయినటువంటి ఆ గణేశులకు ఈ యొక్క వరాలను ప్రసాదించగా సకల దేవతలు ఋషులు సమస్త శివగణములు దేవతాగణములు అందరూ కూడా తథాస్తు అని పలికారు. దానిని సమర్థించి విధి విధానముగా వారందరూ కూడా సాధారణంగా ఆ శివగణములు అందరూ కూడా నానా విధములైనటువంటి పూజా సామగ్రితో ఆ గణేశుడిని విశేషంగా ఆరాధించి ఆ స్వామి యొక్క చరణ కమలములకు నమస్కరించారు. అప్పుడు గిరిజాదేవి కలిగినటువంటి ఆనందము వర్ణించడానికి విధాత అయినటువంటి బ్రహ్మనైనటువంటి నా యొక్క 4 ముఖములు కూడా సరిపోలేదు, ఇంకా అవి నేను ఎట్లు వర్ణించగలను అంటున్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు దేవబంధువులు మ్రోగాయి, అప్సరలు నృత్యం చేశారు, గంధర్వులు గానం చేయడం ప్రారంభించారు, పుష్పవృష్టి కురిసింది. ఈ విధంగా గణేశుడు గణాధీశ అధ్యక్ష పదవి యందు ప్రతిష్ఠుడు అగుట వలన అతడు గొప్ప ఉత్సవం జరపబడ్డది. సకల జగత్తులందు కూడా శాంతి స్థాపించబడింది, దుఃఖమంతా కూడా తొలగిపోయింది. ఓ నారద, శివ పారంపతకు మహదానందం కలిగింది. సర్వత్రా వివిధములైనటువంటి సుఖప్రదములైనటువంటి మంగళములు జరుగుతున్నాయి. అతడుకు చేరినటువంటి దేవగణాలు శివగణాలు పరమేశ్వరుడి యొక్క ఆదేశము చేత తమ తమ నిలవలకు వెళ్ళిపోయారు. అప్పుడు వారు ఆ శివుణ్ణి స్తుతించి గణేశుడిని పార్వతీదేవిని కూడా పదే పదే ప్రశంసించారు. ఎంత అద్భుతమైన యుద్ధం! ఇట్లు పరస్పరము చెప్పుకుంటూ వెళుతున్నారు. గిరిజాదేవికి కోపం అంతా కూడా ఉపశమించింది. అప్పుడు శివుడు ఆత్మారాముడు అయ్యి కూడా సదా భక్తుల యొక్క కార్యమును సిద్ధింపజేయాలి అని ఉద్యమించాడు. ఆ స్వామి గిరిజాదేవి చెంతకు వచ్చాడు. లోకం వల హితం కొరకు పూర్వం వలె నానా విధములైనటువంటి సుఖప్రదములైనటువంటి కార్యమును ఆచరిస్తున్నాడు. బ్రహ్మ విష్ణు శివుడు ఇద్దరు కూడా, బ్రహ్మదేవుడు విష్ణువు ఇరువురు కూడా శివులను సేవించి వారి యొక్క ఆదేశంతో తమ తమ ధామాలకు వెళ్ళిపోయారు. జితేంద్రియుడైనటువంటి మనుష్యుడు పరమ మంగళప్రదమైనటువంటి
ఈ ఆఖ్యానము అనగా ఈ గణేశుడి యొక్క తత్వంతో కూడినటువంటి విశేష పూజా విధానం ఆ శివ భగవానుడు తెలివినటువంటి విధంగా మొత్తం ఈ వృత్తాంతం అంతా కూడా విన్నట్లయితే సంపూర్ణ మంగళములను పొందుతూ మంగళములకు నిలయమవుతుంది. దీన్ని విన్నట్లయితే సంతతి కలిగి కావలసినటువంటి వారికి సంతతి సంతతి కోసం వారు పూజ చేసినట్లయితే ఆ గణేశుణ్ణి సంతతి ప్రధానగా భావించి వారు సంతతి గణపతిగా ఆరాధన చేసినట్లయితే అటువంటి వారికి పుత్రహీనులకు పుత్రుడు, నిర్ధనులకు ధనము, భార్యార్థికి భార్య, సంతానం కోరేటువంటి వారికి సంతానమును, రోగముతో ఉన్నటువంటి వారికి ఆరోగ్యమును, భాగ్యహీనులకు సౌభాగ్యమును కూడా ప్రాప్తిస్తారు. స్త్రీకి పుత్రుడును ధనము కూడా నశించినా కూడా 10 పరదేశములకు వెళ్ళినా ఆమెకు తన భర్తయును ధనమును కూడా సంప్రాప్తమవుతాయి. గణేశ యొక్క ఆరాధన వల్ల శోక సాగరమున మునిగినటువంటి వారు, అనేక కష్టములలో నష్టములలో ఉన్నటువంటి వారు, తెలియనటువంటి చిక్కులలో ఇరికినటువంటి వారు, ఎటువంటి కష్టముల వారికి గ్రహ బాధలు, రోగ బాధలు, రుణ బాధలు, శత్రు బాధలు వారిని చుట్టుముట్టినప్పుడు ఈ యొక్క గణేశుని యొక్క వృత్తాంతం అంతా కూడా, ఈ ఆఖ్యానాన్ని అంతా కూడా విన్నట్లయితే నిస్సందేహంగా వారందరూ కూడా శోకరహితులవుతారు. వారి కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి. మనోభీష్టుడు సిద్ధించడమే కాదు, వారికి వారి కుటుంబం కొరకు కూడా ఆ గణేశుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ప్రత్యేకంగా గిరిజాదేవి ఆనందించినటువంటి వృత్తాంతం కాబట్టి ఆ అమ్మ యొక్క, ఆ జగదంబ యొక్క, విశ్వజనని యొక్క అనుగ్రహం తప్పకుండా వారికి కలుగుతుంది. ప్రత్యేకంగానే శివుడే చెప్పాడు కాబట్టి శివానుగ్రహం విశేషంగా కలుగుతుంది. అంతేకాదు ఈ గణేశుని యొక్క చరిత్రకు సంబంధించినటువంటి గ్రంథములు ఎవరి ఇంటిలో ఉంటాయో వారి ఇళ్ళన్నీ కూడా సకల మంగళ సంపత్కరమవుతుంది. ఆ ఇంట్లో అన్ని కూడా శుభాలు కలుగుతాయి. ఎప్పుడూ కూడా కార్యసిద్ధి కలుగుతుంది. ఇందులో ఏ కొంచెము కూడా సందేహం లేదు. ఈ శివ ప్రామాణికమైనటువంటి విశ్వజననీ జనకుల చేత, దేవతల చేత, అనేక మంది దేవతా గణముల చేత, శివ గణముల చేత సమక్షంలో జరిగినటువంటి వృత్తాంతం కాబట్టి అందరూ ఎంతో సంతోషంతో ఆ గణేశుణ్ణి సర్వాధ్యక్షుడిగా అంగీకరించారు కాబట్టి, అంత శివ భగవాను కూడా గణములకు నాయకుడిగా చేశాడు కాబట్టి జగన్మాత యొక్క ఆశీర్వాదములు సదా ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గణేశుని యొక్క చరిత్రను విన్నా చదివినా కనీసము వారి ఇళ్లలో కనీసం ఈ గణేశ భగవాని యొక్క గ్రంథములు ఉన్నా కూడా వారికి అన్ని కూడా సకల మంగళ సంపత్కరమవుతుంది. అంతా కూడా వారి వంశములు, వారి యొక్క సంతతి అంతా కూడా సర్వాభీష్ట సిద్ధిని పొందుతారు. ఇందులో ఏమాత్రం కూడా సందేహము లేదు, సందేహము లేదు, సందేహము లేదు. సుముఖశ్చ ఏకదంతస్య కపిలోగల కర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః బాలచంద్రో గజాననః వక్రతుండః సూర్పకర్ణః హేరంబస్కంధపూర్వజః అని ఈ 16 నామములతో ఉన్నటువంటి ఈ గణేశ షోడశనామ స్తోత్రముని ఎవరైనా కూడా ప్రయాణ కాలమునందు కానీ, ఇంటి నుండి వెళ్ళేటప్పుడు కానీ, యుద్ధకాలమునందు కానీ వారి వారి ప్రయత్నములు ఫలించడం కోసం ఈ 16 నామములతో కూడుకున్నటువంటి స్తోత్రమును నిరంతరము కూడా ధ్యానం చేస్తూ, పఠనం చేస్తూ, మననం చేసుకుంటూ వారి వారి నిత్య నైమిత్తికమైనటువంటి కార్యములను నిర్వర్తిస్తూ ఉంటారో వారి యందు గణేశుని యొక్క కృపా కటాక్షమే కాదు, త్రినాథుల యొక్క కృపా కటాక్షము, విశేషంగా ఆ జగన్మాత కటాక్షము, విశ్వజననీ జనకుల యొక్క అనంతమైనటువంటి విశ్వదేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది అని చెప్పక తప్పదు. ఈ శ్రీ శివ మహాపురాణం ద్వారా ఆ గణేశ భగవాని యొక్క దివ్యమంగళ భవ్యమైనటువంటి చరిత్రని మనమందరము కూడా
దేవతా గణములే కాదు సర్వదేవతల యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాం. ప్రత్యేకంగా మనం వేదవ్యాస మహర్షులు రుణపడి ఉన్నాం, సూతుల వారు రుణపడి ఉన్నాం, సౌనకాది మహర్షులకు రుణపడి ఉన్నాం. అలాగే బ్రహ్మణార్థ సంపాదకులైనటువంటి ఈ మహాభాగం గురించి మహదైశ్వర్యప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఆది వినాయకుడి యొక్క చరిత్రను మనం తెలుసుకున్నాము అంటే తప్పకుండా మనలో ఉండేటువంటి ఇంద్రియములు కూడా ఆధ్యాత్మిక ప్రేరేపింపబడతాయి అని చెప్పక తప్పదు. ప్రత్యేకంగా ఆ మహాగణపతి మంత్రముడు లేదా లక్ష్మీగణపతి మంత్రముడు అనే ఉన్నది సర్వజనం మే అంటే సర్వజనులు అంటే సర్వేంద్రియములు మే నాకు విషమగుగాక అని ఉన్నది. బీజాక్షర సంపుటిని ఈ సభాముఖంగా చెప్పకూడదు కాబట్టి అది ఇప్పుడు మనం తెలియజేయట్లేదు. ఉపరి భాగం పూర్వభాగం చెప్పలేదు, తర్వాత భాగం మాత్రమే ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆ మంత్రంలో ఉన్నటువంటి అర్థం ప్రకారంగా ఇది ఆధ్యాత్మిక పారమార్థిక లౌకికములకు ఈ గణేశుడి ఆరాధన విశేషంగా తప్పకుండా ఆచరించాలి అని ఈ మహాపురాణం ద్వారా మనం నిస్సందేహంగా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ఆవాల గోపవిదా సర్వానుల్లంఘ శాసన అని అమ్మవారి సహస్రనామంలో చెప్పినట్టుగా అమ్మవారి పూజని మనం ఎంత భక్తితో శ్రద్ధతో మన అంబ జగదంబ అని మనం చేస్తామో అలాగే గణపతి యొక్క ఆరాధన కూడా అదే మాదిరిగా మనం చేయవచ్చు అని మనం తెలియజేస్తున్నాం. ప్రయాణం చేసేటప్పుడు లేక పుణ్య పర్వతమునందు కూడా పితృకార్యములు చేసేటప్పుడు యాత్రా స్థలములందు నదీ తీరములందు అన్ని చోట్ల కూడా దీనిని మనస్సులకు లగ్నం చేసి ఎవరైతే వింటారో ఆ వారికి అందరికీ కూడా గణేశ భగవాను యొక్క కృప వలన సకల అభీష్టములు సదా లభిస్తాయి, కార్యసిద్ధి కలుగుతుంది, మంగళప్రదం అవుతుంది. వారికి జాతకములలో ఉన్నటువంటి గ్రహ దోషములన్నీ కూడా అపమృత్యు అకాల మృత్యు మహామృత్యులన్నీ కూడా తెలిగిపోతాయి అని తప్పకుండా మనం చెప్పక తప్పదు. అందుచేత మనందరం కూడా నిత్య నైమిత్తికంలో గణేశుని ఆరాధిద్దాం. ఆయురారోగ్య భోగభాగ్య సౌఖ్యములతో సదా వెలసిల్లుదామని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. దానికన్నా ముందుగా ఈ రోజున ఈ శివ అగ్ని ఈ గణేశ భగవానికి అగ్నిదేవుడికి కూడా అభేదము అని శాస్త్రం చెప్పబడింది. ఈ మహాపురాణంలో అంశం కాకపోయినా దానిని రేపటి రోజున గణేశుడి యొక్క అనుగ్రహం నాకు ఇప్పుడు బుద్ధికి ప్రేరేపించింది కాబట్టి వారిద్దరికి ఉన్నటువంటి అభేద స్థితిని రేపు చెప్పుకున్న తర్వాత అప్పుడు మరలా శివ మహాపురాణంలోకి వెళ్తాం అని ముందుగా నేను తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఇదంతా గణేశుని యొక్క అనుగ్రహం కలిగి చెప్పబడుతుంది అని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ వటవృక్షచింతామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ గణేశాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ అక్క వృక్షమూల చింతామణయే శ్రీ మహాగణపతిం దివ్యమంగళ మంగళం. అక్క మూల మహాగణపతయే అక్క వృక్షమూల గణపతయే శ్రీ మహాగణపతిం దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.